సో 2 months లో జాబ్, కోడింగ్ తక్కువ. దీనికి సంబంధించి లైవ్ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి. ఎవరికి ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, ఏ టెక్నాలజీ మీద, దేని మీద కాల్స్ ఉన్నాయి, దేని మీద మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు చాలా మంది. అండ్ దీని ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుంది, దానికి సంబంధించింది కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. అండ్ ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ డెల్ భూమి అండి. డెఫినెట్లీ డెల్ భూమి మీద మనం ఎప్పుడైనా కానీ కాల్స్ స్టార్ట్ అయ్యాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది తక్కువ కోడింగ్ ఉంటుంది. 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మినిమం 10 to 12 lakhs వరకు మినిమం అయితే ప్యాకేజ్ అనేది ఇవ్వడానికి కంపెనీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు వేరే టెక్నాలజీ వలన కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, డెఫినెట్లీ కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ దాంట్లో డౌటే లేదు. 2013 నుంచి 2019 వరకు ఈ అంటే వాళ్ళు వరకు ఎలిజిబుల్ ఎక్సెప్ట్ బీఫార్మసీ అండ్ ఆల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు ఎలాగైనా జాబ్ వచ్చే వరకు మినిమం 10 to 12 lakhs కానీ వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడానికి కిక్ స్టార్ట్ అనేది ఇవ్వడానికి సో మనము దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేస్తా ఉన్నాము. అండ్ దీనికి సంబంధించి డెఫినెట్లీ ఏంటి అంటే, దీంట్లో ఏమేమి ఉంటాయి అండ్ మనము దీనికి డైరెక్ట్ అందరూ ఎలిజిబుల్లా అంటే ఇప్పుడు ఫోన్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన సమాధానం దొరుకుతుందా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే 2013 to 19 అండి. అండ్ దీంట్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, టీమ్ మీటింగ్స్. అండ్ తర్వాత మీకు జాబ్ లో జాయిన్ అయినా కానీ, వర్క్ లో ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ మధ్యలో ఉండి వాళ్ళ టీమ్ మీటింగ్స్ ఎలా అవుతున్నారు, మనం ఎలా అటెండ్ అవ్వాలి, ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలా ప్రతి ఒక్కటి కూడా మనము ఈ ప్రాసెస్ లో అనేది చేస్తా ఉన్నాము. అండ్ ఈ వీడియోలో ఇంకొకటి మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఏంటి అంటే ఇది అందరికి ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే, కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందా అంటే, ఇంకా చాలా క్రిస్టల్ క్లియర్ గా స్క్రీనింగ్ అనేది చేస్తాము. ఖచ్చితంగా ఫిల్టర్ అనేది చేయాలి. ఒక క్యాండిడేట్ మన దగ్గరకు వచ్చి ఎనఫ్ కాన్ఫిడెంట్ ఉందా అండ్ కమ్యూనికేషన్ ఎలా ఉంది అండ్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత తను చేసుకోగలుగుతాడా లేదా. ఎందుకంటే మనం దానికి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన సపరేట్ గా అసలు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఏంటి, దానికి సంబంధించిన లైవ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇలా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే అది మనం ఇవ్వగలుగుతాం, కానీ అవతలకు తీసుకోవడానికి కూడా క్యాండిడేట్ దగ్గర ఎంత స్టఫ్ ఉంది ఏంటి అనేది మినిమం స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేస్తాము. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎలిజిబిలిటీ ఎవరైతే స్క్రీనింగ్ అయితే ఓకే, మా తర్వాత నేను వేరే దగ్గరకు పంపిస్తాను ఆ ప్రాసెస్ చేయడానికి, అక్కడ కూడా మీరు కంపల్సరీ స్క్రీనింగ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ఏదో మళ్ళీ పెద్ద విషయము, అది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటి అంటే కాన్ఫిడెంట్ అండ్ కమ్యూనికేషన్ అండ్ హార్డ్ వర్క్, ఈ 3 ఉన్న వాళ్ళు మాత్రమే మీరు కాల్ చేయండి. కూడా కొంచెం నేను కష్టపడతాను, మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి కెరీర్ సెట్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలోకి రావచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ పిఎఫ్ ఇది ఉన్న వాళ్ళు ఒక్కసారి మీరు మాట్లాడాలి. సో మీ ప్రాసెస్ ఏంటి, మీ ఎక్కడ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న, ఐటీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది వీ కెన్ డిస్కస్ ఇన్ ఓవర్ కాల్. అండ్ ఇంకోటి వచ్చేసి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఈ బీఫార్మసీ, ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రం కష్టం అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబిలిటీ విత్ 60% అయితే ఉండాలి. 2013 నుంచి 19 వరకు మాత్రమే, ఈ బిట్వీన్ ఈ 6 years వాళ్ళకి మాత్రమే ఈ ప్రాసెస్ లో జాబ్ వచ్చేదానికి త్వరగా ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అండ్ డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. కోడింగ్ తక్కువ, 12 lakhs ప్యాకేజ్. అండ్ డెఫినెట్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మంచి ఫ్యూచర్ కూడా మీకు ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో దీనికి ఎలా ఉంటుంది, ప్యాకేజ్ మంచిగా ఉంటుందా, ప్యాకేజెస్ పెరుగుతాయి ఏంటి అంటే, డెఫినెట్లీ డెల్ భూమి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటిగ్రేషన్ టూల్. అండ్ కోడింగ్ అనేది తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. కొంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ మంచి లైఫ్ ని లీడ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది విత్ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ.